నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. గ్రామాన టిఫిన్ బైఠాక్ నిర్వహించాలి. ఆర్మూర్ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలతో టిఫిన్ బైఠాక్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రైతులకు వరి బోనస్ 500 రూపాయలను వెంటనే అమలు చేయాలని వేల్పూర్ ఎక్స్ రోడ్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రైతు పోరుబాట. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తున్న దొంగలు. లక్కోరాలో మహిళ మెడలోంచి ఇంట్లో నుండి 5 తులాల బంగారం నగదు లూటి. స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లెగంగారెడ్డి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు. ఎంతో మంది మహానాయకులు పార్టీ శ్రేయస్సు కోసం కృషి చేశారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పార్టీ ఆవిర్భావ విషయాన్ని అదేవిధంగా పార్టీ సిద్ధాంతాన్ని భావితరాలకు తెలియజేసే విధంగా మనమందరం కూడా పార్టీని ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో మారుమూల వర్గాల వరకు కూడా చిత్తశివరి వ్యక్తి వరకు కూడా పార్టీ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. పార్టీని పెంచడం కోసం నిరంతరం మనందరం కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు ఆ పెద్దలు మహాత్ములు పుణ్యాత్ములు ఏ స్వార్థం లేకుండా ఇప్పుడున్న కమర్షియల్ పార్టీ లాగా ఏదో కొడుకు ముఖ్యమంత్రి కావాలా మనమరు ముఖ్యమంత్రి కావాలనే ఆశయం లేకుండా దేశం బతకాల ధర్మం బతకాలని ఒక మంచి సంస్కృతితో స్థాపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అట్లాంటి మన అంకాపూర్ గ్రామంలో కూడా ఒకప్పుడు మొక్కలాగున్నది మర్రి వృక్షమైంది. ఈరోజు మనందరి వల్ల ఈ ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక అందరి ఆశీస్సుల వల్ల భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు వచ్చిన గుర్తింపు కావచ్చు, పేరు కావచ్చు, ఇవన్నీ ఈ గ్రామం నుంచే మొదలైంది. ముఖ్యంగా ఇంకా రాబోయే రోజులలో కూడా ఈ పార్టీని ఇంకా బలంగా నిర్మించి తెలంగాణకే ఒక దిక్సూచిలాగా ఈ ఆర్మూర్ గడ్డను తయారు చేద్దాం. మీరందరూ సహకారంతో. కాంగ్రెస్ ప్రభుత్వం వరి పంట రైతులకు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ అన్ని విధాలుగా రైతులను నిలువునా మోసం చేయడానికి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలంలో వేల్పూర్ చౌరస్తా రోడ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎనలేని హామీలు ఇచ్చిందని, ఇప్పుడు బోనస్ మరియు మద్దతు ధర రైతు బంధు వేయకుండా రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని హామీలు ఇచ్చిందని, ప్రస్తుతం వరి పంట రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాలయాపన చేస్తూ రైతులను దగా చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు కష్టం లేకుండా సకల సౌకర్యాలు ప్రభుత్వం సమకూర్చిందని చెప్పారు. ఆర్థికంగా రైతులను ఆదుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రానున్న రోజుల్లో ఆందోళనలు పెరుగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీగా మాకేం అభ్యంతరం లేదు. ఈ పార్లమెంట్ ఎన్నికలు నడుస్తుంటే కూడా మేము ఎంతమందికి అయితే ఇచ్చినామో రైతు బంధు 7,500 రూపాయలు చొప్పున 15,000 రూపాయలు ఎకరానికి 2 పంటలకి ఒక పంటకి 7,500 చొప్పున అందరికీ వెయ్యి. మాకేం అభ్యంతరం లేదు. ఇక ఎలక్షన్ కమిషన్ కూడా మేము చెప్తా ఉన్నాం, రైతులకు వేయండి డబ్బులు, మాకేం అభ్యంతరం లేదు. టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మీ తిరిగి అడ్డం రాం. మీరు మొన్నటి ఎన్నికల్లో మీరు రైతు బంధు ఇస్తా అంటే మీరు ఎలక్షన్ కమిషన్ కు లెటర్ పెట్టారు. రైతు బంధు ఇస్తే కేసీఆర్ కు ఓట్లు వస్తాయి, రైతు బంధు ఇయ్యనియద్దు ఎన్నికల టైంలో అన్నారు. కానీ మేము పెట్టాం లెటర్, నువ్వు ఇయ్యు, అందరికీ ఇవ్వమని చెప్తా ఉన్నాం. మేము మీ తిరిగి రాజకీయాలు చేయం, రైతులకు మీద రాజకీయాలు చేయం. కాబట్టి ఇంకా కళ్ళపోలు ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేయం. ఒకసారి మొన్నటి ఎన్నికల్లో మోసం చేశాం, మళ్ళా ఇప్పుడు ఎన్నికల కూడా అని చెప్పి మోసం చేయరు. మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి కూడా ప్రజల్ని రైతుల్ని మోసం చేయాలని ప్రయత్నం చెయ్యకు రేవంత్ రెడ్డి. ఇది మంచిది కాదు. ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం మాగుండదు. తెల్ల జొన్నలు కూడా మద్దతు ధర కంటే తక్కువ పోతున్నాయి. మద్దతు ధర మీద 5,000 రూపాయలు ఇచ్చి తెల్ల జొన్నలు కొనాలి.
మీరు కొనక ప్రైవేట్ వ్యాపారులకు ఇచ్చుకున్నారు. ఇవాళ ఎకరాన్ని చొప్పున ఎన్యూమరేట్ చేసి అగ్రికల్చర్ ఆఫీసర్లను ఊర్లలో పంపించి ఎన్ని ఎకరాల్లో ఏ రైతు తల్లిదండ్రులు ఇచ్చిండో వాళ్ళందరికీ 500 రూపాయలు చొప్పున ప్రతి క్వింటాల్ కి బోనస్ ఇవ్వాలి. ఇవాళ వడ్లు కూడా ఎవరైతే మీరు కాంటాలు పెట్టడం లేట్ చేయడం మూలంగా ఎవరైతే ప్రైవేట్ వ్యాపారులకు తెచ్చుకున్నారో ఆ ప్రతి రైతన్న కూడా వాళ్ళ వరి ధాన్యానికి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లతో మీరు లెక్కలు చేపించి ఎకరానికి ఒక 25 క్వింటాలు లెక్క చొప్పున పెట్టి 500 రూపాయలు ఎకరం 25 క్వింటాలకు లెక్కేస్తే ఎకరానికి 12,500 రూపాయలు అవుతుంది. వరి ధాన్యాన్ని పండించిన ప్రతి రైతుకు మీరు ఇచ్చిన మాట ప్రకారమే మీరు ఎన్నికల్లో క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు కాబట్టి దాని ప్రకారమే 25 క్వింటాలకు 500 చొప్పున ఎకరానికి 12,500 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వాలని చెప్పి సభ డిమాండ్ చేస్తా ఉన్నది ముఖ్యమంత్రిని. ఆర్మూర్ నూతన మున్సిపల్ చైర్మన్ వన్నెల్దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ దంపతులను ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు అంబాల శ్రీను మాట్లాడుతూ నూతన చైర్మన్ పట్టణ అభివృద్ధి కోసం సుందరీకరణ కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. చైర్మన్ గా ఎన్నికైనటువంటి వన్నెల్దేవి లావణ్య శ్రీనివాస్ గారికి మా పద్మశాలి ఆర్మూర్ పట్టణ సంఘం తరఫున ప్రతి తరఫు నుంచి వచ్చి సన్మానం చేయడం జరిగింది. వారు ఈ పదవిలో ఉన్న ఈ కొద్ది రోజులు ఆర్మూర్ అభివృద్ధిని మరియు మా పద్మశాలకు సహకారం అందించాలని కోరుకుంటూ వారు ఈ ఉన్న పదవిని చాలా సద్వినియోగం చేసుకుని ఆర్మూర్ అభివృద్ధిలో పాటుపడాలని మా పద్మశాల సపోర్ట్ ఉంటుందని వారికి తెలియజేస్తారు. శ్రీనివాస్ అయ్యప్ప గారులకు మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లాగే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాము. వారికి చిన్న మా ఆర్మూర్ పద్మశాలి తరఫున ఒక చిన్న సన్మాన కార్యక్రమాన్ని చేపట్టినందుకు మాకు ఈ అవకాశం ఇచ్చిన వీరిద్దరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి గ్రామాన బీజేపీ కార్యకర్తలు టిఫిన్ బయోటెక్ కార్యక్రమాన్ని నిర్వహించే కార్యకర్తల్లో గ్రామీణ ప్రజల్లో మరింత ఉత్తేజం నింపాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో టిఫిన్ బయోటెక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలతో కలిసి 6 బయట టిఫిన్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో 400కు పైగా పార్లమెంట్ అభ్యర్థులు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ చేసిన అభివృద్ధి, మోడీ దేశానికి చేసిన సేవలు మరోసారి తప్పకుండా గెలిపిస్తాయని తెలియజేశారు. గ్రామాన బీజేపీ కార్యకర్తలు టిఫిన్ బైఠక్ కార్యక్రమం ద్వారా కార్యకర్తల్లో ఉత్తేజం నింపి భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలిచేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నియోజకవర్గంలోని ఆయా గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మార్చి 14న అంబేద్కర్ జయంతి దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రంగులు వేయించడంతో పాటు గద్దెను మరమ్మతులు చేయించాలని దళిత ఐక్య సంఘటన నాయకులు మున్సిపల్ కమిషనర్ రాజుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి రంగులు వేయించాలని, అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ చౌరస్తాలో ఎండల దృష్ట్యా టెంటు వేయించి మైక్ సెట్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య సంఘటన నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఉదయ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్ మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం కృషి చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని, బీజేపీ శ్రేణులు సైనికుల్లాగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తారని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు ఉదయ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్, బొట్ల విజయ్, ఆకులరాజు, యుగంధర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు, ప్రశాంత్, పోషెట్టి, రాజేశ్వర్, చిన్నారెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షులు తదితరులు ఉన్నారు. దేశంలోని ప్రజా సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ గత ఎన్నికల్లో మనం చూసినట్టయితే దాదాపు 303 సీట్లు కూడా 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీ రావడం జరిగింది. ఇప్పుడు కంచెట్టి గంగన్న గారు చెప్పినట్టు రాబోయే ఎన్నికల్లో అబ్కా బార్ 400 బార్ అన్నట్టు
మన ఓటు మనం వేసుకుందాం, మన దేశం కొరకు వేసుకుందాం అన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా మమేకై ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. మరి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన చేరాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇలా చాలామంది బీజేపీ పార్టీ ఓటేస్తే బీజేపీ పార్టీ ఓటేస్తే బీజేపీ పార్టీ ఓటేసినట్టు కాదు, మనకు మనం ఓటేసుకున్నట్టు. భారతీయ జనతా పార్టీ ఓటేస్తే మన రక్షణ కొరకు మనం ఓటేసుకున్నట్టు. దయచేసి మరి ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మరి మేము ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఓటు ఒక్కసారి మీరు ఆలోచిస్తే, విద్యావంతుల గురించి తెలుసుకుంటే కూడా మరి ఓటు ఎందుకు వేస్తున్నాం, ఈ ఓటు ఎవరి కొరకు వేస్తున్నాం, ఈ ఓటు వేస్తే ఎవరికి మేలు జరుగుతుందని ఆలోచిస్తే ఖచ్చితంగా మనకే మేలు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఈ దేశంలో నివసించే ప్రతి పౌరులకు కూడా మేలు జరుగుతూ ఉంది. ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లి గ్రామానికి చెందిన మహిళకు పురిటి నొప్పులు రావడంతో స్థానికులు 108 సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 వాహనంలో ఎక్కించుకొని నిజామాబాద్కు తరలిస్తూ ఉండగా మార్గమధ్యమంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 వాహనంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది గణేష్ తిరుమలేష్లు తెలిపారు. వేల్పూర్ మండలంలోని లఖోరా గ్రామంలో ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసుకున్న దొంగలు మహిళ మెడలోంచి అలాగే ఇంట్లోంచి బంగారు నగలు నగదుతో ఉడాయించారు. వేల్పూర్ మండలంలోని లఖోరా గ్రామంలో దొంగలు బీభత్సవం సృష్టించారు. గ్రామానికి చెందిన అతుకుల భారతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఇంటి పనుల్లో నిమగ్నమైన భారతిని తోసేసి ఆమె మెడలోంచి బంగారు నగల్ని అలాగే ఇంట్లో బీరువా వద్ద ఉన్న వెండి మరియు 5,000 రూపాయల నగదు దోచుకెళ్లారని భారతి మీడియాతో వాపోయారు. ఇంట్లో చొరబడ్డ దొంగలు తనపై మత్తుమందు జల్లి దోపిడీకి పాల్పడ్డారని, నిందితులను పట్టుకొని తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని వేల్పూర్ పోలీసులు పరిశీలించి డాగ్ స్క్వాడ్ ద్వారా పరిసరాలను పరిశీలించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని వేల్పూర్ ఎస్ఐ తెలియజేశారు. గేట్ అట్లనే ఉన్నది, ఆడ పడ్డప్పుడు కేలు ఉన్నది, వాళ్ళు పట్టుకొని వచ్చినప్పుడు కేలు నా మీద 3 తులాలు. ఇక అందులోనేమో బట్టల పక్కన పెట్టుకుంటా సారు. పొద్దుందాకనేమో విరువలు ఉంటాయి, పొద్దుకి తీసుకొని పక్కన పెట్టుకుంటా బట్టల కింద. తులంకొక్కటి 2 ఉంగురాలు, 3,000 రూపాయలు, 5 తులాల బిళ్ళ ఎండి అంతే. ఏం కాదు, ఇంకెక్క ఎప్పుడు అడ్డు తోసుకుని తినలేదు. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాల్కొండ మండలంలోని అన్ని బూత్లలో బీజేపీ జెండాను ఎగురవేశారు. మండల పార్టీ జెండా వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు అంబటి నవీన్ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు 44 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క అవినీతి మచ్చలేదని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం సిద్ధాంతాలపై ఏర్పడ్డ ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు. 2 ఎంపీలతో మొదలైన పార్టీ 400 సీట్లు గెలిచి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య, బీజేపీ మండల కార్యదర్శి జమలగిరి సాయి కిరణ్, బూత్ అధ్యక్షుడు మగ్గిడి లింగం, పిట్ల వినోద్, ఠాకూర్ రాము, ముత్యాల నందిన్, దుద్దెల గణేష్, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఎర్గట్ల మండల ప్రత్యేక అధికారి ఆర్మూర్ డిఎల్పిఓ శివకృష్ణ ఎర్గట్ల మండలంలోని దోంచంద, తాళరాంపూర్ గ్రామాలలో OHSR ట్యాంకులను పరిశీలించారు. అనంతరం చుట్టుపక్కల ఇళ్ల యజమానులతో మాట్లాడారు. ఆ తర్వాత ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహమ్మద్ యూసఫ్, ఎంపీఓ శివచరణ్, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. వేసవిలో త్రాగునీటి సమస్య రాకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యల గురించి వివరించారు. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ జెండాను ఆవిష్కరించామని మండల అధ్యక్షుడు పుప్పాల నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో తాము పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కుంట శ్రీనివాస్, ఏలేటి సాయన్న, నాయకులు గంగారెడ్డి, కోరం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. భారతీయ జనతా పార్టీలో తాము పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎర్గట్ల మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి, నాయకులు గరిగేష్, శ్రీనివాస్ రెడ్డి, ఘనశ్యామ్, నరేష్, భూమేష్, ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంధేరా చటేగా, సూరజ్ నికలేగా, కమల్ కిలేగా అని ఆ రోజు వాజ్పేయి గారు
చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశమంతటా విస్తరిస్తుంది, దేశమంతటా వ్యాపి ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది. 370 ఆర్టికల్ అయితేనేమి, ట్రిపుల్ తలాక్ అయితేనేమి, నోట్ల రద్దు అయితేనేమి, ఎన్నో గొప్ప జటిలమైన శ్రీరామ మందిరం 500 సంవత్సరాల నుంచి నానుతున్న సమస్యను కూడా పరిష్కారం చూపడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాన టిఫిన్ బైఠాక్ నిర్వహించాలి. ఆర్మూర్ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలతో టిఫిన్ బైఠాక్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రైతులకు వరి బోనస్ 500 రూపాయలను వెంటనే అమలు చేయాలని వేల్పూర్ ఎక్స్ రోడ్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రైతు పోరుబాట. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తున్న దొంగలు. లక్కోరాలో మహిళ మెడలోంచి ఇంట్లో నుండి 5 తులాల బంగారం నగదు లూటి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.